మెదక్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం దురదృష్టకరమని, తక్కువ మెజారిటీతోనే మెదక్లో ఓడిపోయామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్, హవేలీ, గన్పూర్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 6 స్థానాలు గెలిచామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను వచ్చి పనిచేసి గెలిపిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. హైదరాబాద్కి కృష్ణా జలాలు, మంజీరా నీరు హైదరాబాద్, మెదక్ జిల్లా ప్రాంతవాసులకి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ చిన్న సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి మొత్తం నియోజకవర్గం అంతా ఒక దగ్గర వెళ్ళాము. నేను సంగారెడ్డి, నర్సాపూర్, మిగతాయి తిరిగినట్టే వర్మాగారు ఏమన్నారంటే ఒక్కొక్క మండలంలో పెట్టుకున్నాం సార్, దగ్గరగా అందరికీ కలిసే అవకాశం ఉందని చెప్పి వారు ఇక్కడ ఒక్కొక్క మండలం వైపు సరే దురదృష్టం మెదక్లో మనం ఓటమి చేయవచ్చు. కానీ నేను బాగా కష్టపడ్డాను. ఎన్నో గోబల్ ప్రచారం, ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటిని తిప్పికొడుతూ ప్రతి ఊర్లో కూడా